నమస్తే. కంబరామాయణం. రాముడు వస్తున్నాడు. దశరథ రాముడు వస్తున్నాడు. కోదండ రాముడు వస్తున్నాడు. ముందు భద్రగజము నడుస్తుండగా వెనుక స్వర్ణరథముపై రాముడు వస్తున్నాడు. భద్రగజము అది అయోధ్య నుండి వస్తున్నది. మిథిలా నగరపు సరిహద్దులలో పర్వతపాద ప్రదేశములలో సేద తీరి బయలుదేరింది. పడుకున్నప్పుడు ఆ ప్రాంతమునందు గల తెల్లటి ధూళి దాని శరీరానికి అంటుకున్నది. లేచి ఒళ్ళు దులిపినప్పుడు సగము శరీరము తెల్లగా, మిగతా సగము నల్లగా ఉండిపోయినది. ఆ భద్రగజం ఇప్పుడు వయ్యారముగా శంకరనారాయణుని వలె రాముని ముందు నడుస్తున్నది. శంకరుడు తెల్లనివాడు, నారాయణుడో నల్లనివాడు. ఈ భద్రగజ శంకరనారాయణుడు తెలుపు నలుపుల వాడు. రామయ్యను చూడడానికి వీధులలో గుంపులు గుంపులుగా ప్రజలు చేరారు. అందమైన మదవతుల బాధ వర్ణనాతీతం. ఆ సీతమ్మ నోచిన నోములేవో ముందే తెలిసినట్లయినా నేను కూడా నోచేదానినే అని ఒకరు, ఆహా ఏమి సౌందర్యము అంటూ వివశత్వముతో రాయివలే నిలబడిన సౌందర్య రాశి మరి ఒకరు, రామా నీవు శివధనస్సును విరగగొట్టి మా సీతమ్మ చెయ్యి అందుకోబోతున్నావు. నన్ను తీవ్రంగా బాధించే ఆ సుమశరుడి విల్లు విరగగొట్టి నన్ను రక్షించవయ్యా అని ఇంకొకరు పెద్దగా వేడుకుంటున్నారు. పురుషులు కూడా మోహించే ఆ సౌందర్యము అలా అలా కదులుతూ జనకుడి సభలో ప్రవేశించింది. తనయుడితోటే ప్రవేశించిన దశరథ మహారాజు అప్పటికే అక్కడ ఆసీనులైన వశిష్ఠ విశ్వామిత్రులకు సాష్టాంగ నమస్కారాలు గావించి తాను కూడా ఆసీనుడైనాడు. బ్రహ్మర్షులిరువురు జనకుడి వైపు చూశారు. ఆ సంజ్ఞను అర్థం చేసుకున్న ఆయన ఆజ్ఞ ఇవ్వగా సీతమ్మను సభకు కొని తెచ్చుటకు దాసీలు అంతఃపురములోనికి వెళ్ళారు. స్త్రీలు తమ సౌందర్యము గొప్పగా కనిపించుట కొరకు ఆభరణములు ధరిస్తారు. సీతమ్మకు అలంకరించే చెలికత్తెలకు ఒక గొప్ప చిక్కు వచ్చిపడింది. ఏ ఆభరణము సీతమ్మకు తొడిగినా అది ఆవిడ సౌందర్యమును కప్పివేస్తున్నదే గాని ఇనుమడింపజేయడం లేదు. అతి కష్టం మీద అత్యుత్తమ ఆభరణాలతో ఆవిడను అలంకరింపజేశారు. సీతమ్మకు ఇంకా నమ్మకం కలగడం లేదు. ఆవిడ మనస్థితిని ఊగుతున్న వజ్రంపు చెవిలోలకులు తెలియచేస్తున్నాయి. అవునా, నిజమేనా అన్నట్లుగా తళుకులీనుతూ ఊగుతున్నాయి అవి. నెమ్మదిగా సభామంటప ప్రవేశం చేసింది సీతమ్మ. కమలముల వంటి కన్నులు కలవాడు రామచంద్రుడు. ఆ కమలములోనే వసించు మహాలక్ష్మి సీతమ్మ. సిగ్గు ముంచుకొస్తుంటే తల ఎత్తడం భారమైనప్పటికీ ఓరకంట ఒకసారి రామయ్యను చూసింది ఆవిడ. అంతే, ఆయన కన్నులలో శాశ్వత నివాసము ఏర్పరచుకున్నది. ఆ పెళ్లి మంటపము ఎంత విశాలమో, చెప్పలేనంత విశాలమైన స్వర్ణవేదిక అది. వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాలు అంతటా పొదగబడి ధగద్ధగాయమానంగా మెరిసిపోతున్న ప్రాంగణమది. ఆ ప్రాంగణంలోకి భూమండలం మీద గల రాజులంతా విచ్చేశారు. ఒకరి ప్రక్కన మరొకరు గాలి దూరలేనంత సందు కూడా లేని భూమీషుల సముదాయం అక్కడ గుమికూడింది. ఒకరి కిరీటం మరొకరి కిరీటానికి ఒరుసుకొని పువ్వుల నుండి రాలే పుప్పొడి వలె బంగారపు పొడి కింద రాలి నేలంతా స్వర్ణకాంతులీనుతున్నది. వీరికి తోడు రాయంచ నడకల రమణుల గజగామినుల సౌందర్యపు మెరుపులతో ఆ సభాప్రాంగణం అరుదైన శోభతో అలరారింది. అతిథుల కోలాహలంతో ఉన్న సభాప్రాంగణంలోకి దశరథ చక్రవర్తి మరియు తానొక దేవేంద్రుని వలె ప్రకాశిస్తూ ప్రవేశించారు. తనకై ఏర్పాటు చేసిన స్వర్ణసింహాసనం మీద ఆసీనులైన ఆయన దివ్యమైన తేజస్సుతో వెలిగిపోయారు. ఆయన చెంత కన్యాదాత జనక రాజర్షి ఆసీనుడైనాడు. వివాహ మంటపమంతా మునులు, ఋషులు, రాజులు, పురజనులతో కిటకిటలాడిపోయింది. ఆ సభామంటపం మయబ్రహ్మ నిర్మించినది. ఆ మంటపంలో స్త్రీల కొప్పులే మేఘాలు,
వారి తను సౌందర్యమే తటిల్లతలు, వారి నయనాలే మీనాలు, అసంఖ్యాకమైన పౌర సముదాయమే సాగరములు, ఆ సాగరములో లభించే సంపదలే ఋషిగణములు, దశరథుడు సూర్యుడు, జనకుడు చంద్రుడు, రాజులు వారి కిరీటపు కాంతులే నక్షత్రపు వెలుగులు. మయబ్రహ్మ సృష్టించిన ఆ మంటపం మరొక విశ్వము వలె అగుపించింది వినువీధుల నుంచి వీక్షిస్తున్న ఇంద్రాది దేవతలకు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.